టెక్నాలజీ విషయంలో ప్రపంచం నమ్మకం కోల్పోతే మళ్ళీ సాధించడం కష్టం. భారతదేశంలో ఏఐ సమ్మిట్ జరుగుతుంది కదా. ఈ ఏఐ సమ్మిట్లో ఒక రోబో డాగ్ని తామే డెవలప్ చేసినట్టు ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ప్రొఫెసరు ఆ సమ్మిట్లో చెప్పింది. ఇప్పుడు అసలే ఇన్ఫర్మేషన్ యుగం కదా. ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఆ రోబోని తయారు చేసింది చైనాలో ఉన్న యూనిటరీ రోబోటిక్స్ అనే ఒక సంస్థ తయారు చేసినట్టు తెలిసింది. దాంతో ఈ సమ్మిట్ మేనేజ్మెంట్ ఇమీడియట్గా ఆ యూనివర్సిటీకి చెందిన స్టాల్ని మూసేయించి ఆల్మోస్ట్ ఆ యూనివర్సిటీ ప్రతినిధుల్ని మెడబట్టి బయటికి నూకేసినంత పని చేసిర్రు. అయితే ఇక్కడ సమస్య ఒక రోబోడాగ్ కాదు. సమస్య ఏంటంటే విశ్వసనీయత, నమ్మకం. ఒక విదేశీ ఉత్పత్తిని ఒక యూనివర్సిటీ తన ఉత్పత్తిగా చెప్పుకోవడం మన విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. విదేశీ ఉత్పత్తిని ఒక ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం తప్పు లేదు, కానీ దాన్ని ఎక్కడి నుంచి తెచ్చినాం, దాని మీద మనం ఏం ప్రయోగాలు చేస్తున్నాం, ఈ విషయాన్ని ఆ యూనివర్సిటీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. అదంతా వదిలేసి ఆ రోబోడాగ్ అనే ఆవిష్కరణ మా సొంతమే అని చెప్పుకోవడం ఆ యూనివర్సిటీ చేసిన తప్పు. అయితే దీని తర్వాత కూడా ఆ యూనివర్సిటీ చేసిన బిహేవియర్ ఏం సరిగ్గా లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ విషయం బయటపడ్డదో ఇమీడియట్గా యూనివర్సిటీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్లో ఏం చెప్పిందంటే అక్కడున్న ఒక ప్రొఫెసర్ని ఈ మొత్తం ఇష్యూకి బాధ్యురాలని చేసింది. ఇది కేవలం యూనివర్సిటీ తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తప్ప మరొకటి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్లో ఒక యూనివర్సిటీ స్టాల్ పెట్టాలని నిర్ణయించుకోవడం, ఆ స్టాల్లో వేరే దేశం నుంచి దిగుమతి చేసిన ఒక రోబోటిక్ని ప్రదర్శించాలని నిర్ణయించడం, ఆ ప్రదర్శనలో ఏం మాట్లాడాలనేది యూనివర్సిటీ సమగ్రంగా తీసుకునే నిర్ణయం. అంటే ఆ ప్రొఫెసర్లు, ఆ యూనివర్సిటీ యాజమాన్యం, మేనేజ్మెంట్ వీళ్ళంతా కలిసి తీసుకునే నిర్ణయం. అట్లాంటిది ఇదంతా వదిలేసి ఒక ప్రొఫెసర్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇట్లా చేసింది అని చెప్పడం నిజంగా నిర్లక్ష్యం, లేదంటే విశ్వసనీయతను కోల్పోవడమే. ప్రపంచ వేదికల మీద నిలవాలంటే ప్రమాణాలు కావాలి, ఇట్లాంటి పనికిమాలిన ప్రచారం కాదు. ఇది తెలుసుకుంటే ఎవరికైనా మంచిది.